స్టార్ట్ చేద్దామా అండి? Yeah. Shall I proceed? Good evening. Warm welcome to all of you. I am Dr. Sridhar Kasturi, presently working at Sunshine Hospital, Paradise, as a HOD, Cardiology. So let me introduce my colleagues today. Dr. Ramchandra is the presently working as a President, Telangana Cardiological Society of India. So our state president, Dr. Ramchandra. Now Raju Garg is presently working at Aware Global Hospital as HOD and past president of Telangana State Cardiological Society of India. Dr. Sridhar Peddi, he has been working as a treasurer for Cardiological Society of India. Today why we are conducting this press meet, that is mainly to inform you about the forthcoming Interventional Cardiology Conference. This is a national conference. I am the National Army Secretary for this forthcoming conference. So every year we conduct the NIC, this is called National Interventional Council. That is a mid-term meet of Cardiological Society for India. అంటే మనకు మొత్తం ఇండియా లోపల క్వాలిఫైడ్ సూపర్ స్పెషలిస్ట్ అంటే కార్డియాలజిస్టులకు ఒక అసోసియేషన్ ఉంది, దాన్నే కార్డియాలజికల్ సొసైటీ అంటాము. దాంట్లో ఏంటంటే మనకు రెండు మీటింగ్స్ ఉంటాయి. ఒకటేమో మెడికల్ అంటే పర్టికులర్లీ యాన్యువల్ మీట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒకసారి నవంబర్ డిసెంబర్ ప్రాంతం లోపల. ఇంకోటి మిడ్ టర్మ్ మీట్ అని అవుతుంది. ఈ మిడ్ టర్మ్ మీట్ లోపల ఎన్ఐసి లోపల మెయిన్ ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్ అంటాం. ఇవాళ రేపు మనము ఆపరేషన్ లేకుండా, ఇప్పుడు బైపాస్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా న్యూయర్ టెక్నిక్స్ వచ్చినాయి. అంటే యాంజియోప్లాస్టీ అంటే మీ అందరికీ తెలుసు, స్టెంటింగ్ అని. ఇందులో కూడా ఎన్నో రకాల న్యూయర్ డిజైన్ ఉన్న స్టెంట్స్, బెలూన్స్, అదే కొత్త కొత్త బెలూన్స్, వైర్స్ కానీ లేకుంటే న్యూయర్ టెక్నాలజీ. అయితే ప్రతి ఇయర్ ఈ ఎలాంటి న్యూ టెక్నిక్స్ వస్తున్నాయి, ట్రాన్స్ క్యాథెటర్ టెక్నిక్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఉండేది, వాల్వ్ డిసీజ్ ఉంటాయి. ఇప్పుడు మనకు చాలా మందికి తెలుసు, ఏదైనా గుండె వాల్వ్ దెబ్బతింటే ఓపెన్ హార్ట్ చేసి వాల్వ్ తీసి ఇంకొక వాల్వ్ పెట్టాల్సి వస్తుంది సర్జికల్లీ. బట్ గత కొన్ని సంవత్సరాలకు చూస్తుంటే ఆపరేషన్ లేకుండా ట్రాన్స్ క్యాథెటర్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని వచ్చింది. ఇప్పుడు ఈ ప్రొసీజర్లన్నీ కార్డియాలజిస్టులే చేస్తారు. చాలా మందికి ఏంటంటే కార్డియాలజిస్టులు అంటే ఓన్లీ హార్ట్ దానికి సంబంధించిన చికిత్సలే అనుకుంటారు. కానీ చాలా మంది కార్డియాలజిస్టులు ఏంటంటే వీటితో పాటు అయోటిక్ అనిజమ్స్ కానీ, లేకుంటే కాళ్ళల్లో రక్తనాళ బ్లాక్స్ ఉన్నా, కిడ్నీ రక్తం బ్లాక్ ఉన్నా, మెడకు అంటే కెరటిన్లో బ్లాక్స్ ఉన్నా కానీ వీటికి సంబంధించిన చికిత్సలు కూడా ఇంటర్వెన్షనల్ చికిత్స ద్వారా చాలా మంది కార్డియాలజీ చేస్తారు మన దగ్గర, అంటే సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు. అంటే ఈ న్యూ టెక్నిక్స్ మనకేంటంటే ఈ హెచ్ఐసిసిలో కండక్ట్ చేస్తున్నాం. దిస్ 4 days కాన్ఫరెన్స్. అంటే మనం 6 halls లోపల అంటే ఇంటెన్సివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అంటే చాలా మంది కార్డియాలజిస్టులకు ఏంటంటే దగ్గర మనం 600 లెక్చర్స్ పెట్టినాం ఆ రోజు 4 days లోపల. ఈ టైంలో ఏంటంటే మనము వీఆర్ ఇన్వైటింగ్ 45 ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ మెంబర్స్. అంటే బయట నుంచి కూడా మనకు ఒక 45 అంటే వరల్డ్ లో రినౌండ్ కార్డియాలజిస్టులు కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది యంగ్స్టర్స్ కూడా వాళ్ళ కేసెస్ చేసినప్పుడు ఏమైనా కాంప్లికేషన్ వచ్చినా, లేకుంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసారు అనేది వాళ్ళు
పీపీటీ ప్రజెంటేషన్ వేసి చూపెడతారు. సీనియర్స్ కానీ వారి కొలీగ్స్ ఉంటే ఆ కేసు సక్రమంగా చేసిరా, దాన్ని ఇంకే విధంగా చేస్తే ఎట్లండి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడము. అంటే లైక్ గ్రూప్ డిస్కషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న అంటే ఆల్మోస్ట్ ఆల్ కార్డియలిస్ట్ ఈ కాన్ఫరెన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే సీనియర్స్ చాలా మంది లెక్చర్స్ ఇచ్చేసి న్యూ టెక్నిక్స్ ఏంది, వాటి మీద ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్, ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఏముంది, పేషెంట్స్కు అది ఇండికేటెడా నాట్ ఇండికేటెడ్ అనేది అన్ని ప్రతిదీ ఇందులో డిస్కస్ అవుతాయి అన్నట్టు ఈ 4 days. అదేవిధంగా ప్రతి న్యూ టెక్నిక్ అనేది మనకు లైవ్ కేసులలో కూడా మనం 39 లైవ్ కేసెస్ ప్రజెంట్ చేస్తాం. 39 లైవ్ కేసెస్ అంటే మన హైదరాబాద్లో 12 సెంటర్స్ నుంచి లైవ్ కేసెస్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఉదాహరణకు మన కిమ్స్ సన్షైన్ నుంచి 2 కేసెస్, కిమ్స్ హాస్పిటల్ నుంచి 1 కేసు, నిజామ్స్ నుంచి 1 కేసు, అపోలో నుంచి 2, అదేవిధంగా యశోద నుంచి 2 కేసెస్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజీ నుంచి 1 కేసు. ఇవన్నీ మనకు సిటీలోనే 12 లైవ్ కేసెస్ ట్రాన్స్మిట్ చేస్తున్నాము. అదేవిధంగా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అక్కడి నుంచి కూడా మనము దగ్గర 24 కేసెస్ ఇండియా నుంచి, 5 కేసెస్ అబ్రాడ్ నుంచి, అంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా మనము పోర్చుగల్ అక్కడి నుంచి కూడా మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాము. అంటే ఇవన్నీ ఎందుకంటే అక్కడ డాక్టర్ ఆపరేట్ చేసేటప్పుడు ముందు డాక్టర్ హిస్టరీ చెప్తాడు, ఆ పేషెంట్ ఎట్లా వచ్చిండు, ప్రాబ్లం ఏంటి. దానికంటే ముందు డిబేట్ అవుతుంది. ఆ గ్రూప్ ఆఫ్ చైర్పర్సన్స్, మోడరేటర్స్, ఆడియన్స్ దే విల్ ఇంటరాక్ట్. ఆ కేసు ఎట్లా ఉంది, దానికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది. అప్పుడు ఆ డాక్టర్ ఆపరేట్ చేసి కూడా ఈ లైవ్ ఆపరేషన్ చేసే వాళ్ళందరూ వెరీ సీనియర్ ఆపరేటర్స్. వాళ్ళు ఎట్లా చేయాలనేది టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. అది చేసినప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు డిస్కషన్ చేయడం, దాన్ని ఎట్లా సాల్వ్ చేయడము, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయనేది ప్రతి దాంట్లో ప్రతి స్టెప్ లోపల డిస్కషన్స్ అవుతాయి. అంటే ఈ లైవ్ కేసెసే కాకుండా మనకు లైవ్ ఇన్ బాక్సెస్ అనేవి కూడా, అంటే ఆల్రెడీ ఆ కేసెస్ రికార్డ్ అయినాయి. అక్కడ డాక్టర్స్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాము, వాళ్ళ కేసు నరేట్ చేసి ఆ కేసు ఎట్లా చేస్తారు స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ చూపెట్టేసి ఆ సిచ్యువేషన్లో మీరుంటే ఎట్లా ఆపరేట్ చేస్తారు, తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల దీంట్లో ఏంటంటే మొత్తం మన కంట్రీలో ఉన్న కార్డియలిస్టులందరికీ ఒకరికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కానీ, లెర్నింగ్ కానీ ఇట్లాంటివన్నీ ఆపర్చునిటీ వస్తూ ఉంటాయి న్యూ టెక్నిక్. దాంతోపాటుగా మనకేంటంటే ఇండస్ట్రీలో ఉన్న ఫార్మా ఉన్న డివైస్ బేస్డ్ కంపెనీస్ అంటాం, స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, అదేవిధంగా ఇప్పుడు ఈ అన్యూజం ఎండోవాస్కులర్ గ్రాఫ్స్ కానీ అట్లాంటివి కానీ, అదేవిధంగా కొన్ని కంజెంటల్ డిసీజ్ ఉంటాయి, వాటికి సంబంధించిన కంపెనీస్ కూడా మనకి ఇక్కడ ఈ డివైస్ అనేది డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. అందరూ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళ కొత్త ప్రోడక్ట్స్ ఏమన్నాయి, కొత్త ప్రోడక్ట్స్లో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏంది, ఎలా యూజ్ చేయాలో వర్క్ షాప్స్ కూడా చాలా కండక్ట్ చేస్తున్నాము. ఇది మెయిన్గా ఏంటంటే మెయిన్గా కార్డియలిస్టులకు అదేవిధంగా కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఎంత తక్కువలో, ఎంత పేషెంట్స్ కూడా ఎలా బెనిఫిట్ కావాలి, కాంప్లికేషన్ లేకుండా ఇది అనేది ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకొని దాని ద్వారా చాలా మంది యంగ్స్టర్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఇంప్రూవ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది కార్డియలిస్ట్, ఇంప్రూవ్ ది స్టాండర్డ్స్ ఎవ్రీ ఇయర్ అప్డేటింగ్ ది న్యూయర్. అంటే మనకు ప్రపంచంలో చాలా ప్రొసీజర్స్ గురించి స్టడీస్ వస్తాయి, మనకు ర్యాండమైజ్ ట్రయల్స్ అని లేకుంటే నాన్ ర్యాండమైజ్ ట్రయల్స్ అని. ఈ స్టడీస్లో ఏంది మనకు ఈ ఎంతమంది పేషెంట్లు ఇది యూజ్ చేసిర్రు, ఎంతమందిలో ఈ మెథడ్ వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది, లేదా దాంతో హామ్ ఏముంది, బెనిఫిట్ లేదు, ఇది డాటా అంతా మనకు ఇట్లాంటి కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసినాక దాన్ని అన్వయించుకొని వాళ్ళు డే టు డే ప్రాక్టీస్ లోపల ఆ మెథడ్ కానీ అది రియల్ కాస్ట్ ఎఫెక్టివ్, పేషెంట్కు సర్వైవల్ ఇంప్రూవ్మెంట్ ఉందా, కాంప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకోవడము దీని ముఖ్య ఉద్దేశము. అంటే ఇది మనం 29th నుంచి ఫస్ట్ డే నాడు ఫెలోస్ ప్రోగ్రామ్ అని పెడుతున్నాం, పర్టికులర్లీ యంగ్ కార్డియాలజిస్టులకు మెయిన్లీ టీచింగ్ ది బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్, స్టాండర్డ్ ప్రోటోకాల్ ఎట్లా ఉండాలి, ఎట్లా ట్రీట్ చేయాలనేది. అదేవిధంగా అంటే దీనికి వచ్చే వాళ్ళందరూ ఓన్లీ సూపర్ స్పెషలిస్ట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్స్ అటెండ్ గారు, అందరూ డిఎండిఎన్బి సూపర్ స్పెషాలిటీ ఇన్ కార్డియాలజీ, ఆల్ సూపర్ స్పెషాలిటీ. అంటే మీకు అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎంబీబీఎస్ అంటే 5.5 years, ఎండి అంటే 3 years, 8.5 years తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ టు క్వాలిఫై సూపర్ స్పెషాలిటీ డిగ్రీ, సూపర్ స్పెషాలిటీ అనదర్ 3 years.
అంటే ఒక సూపర్ స్పెషలిస్ట్ తయారు కావాలంటే మీకు 5.5 + 6 ఇయర్స్. అది అయిన తర్వాత అట్లాంటి డాక్టర్స్ వచ్చి అగైన్ దే అండర్గో ట్రైనింగ్. అంటే ఆల్మోస్ట్ మినిమం 14-15 ఇయర్స్ అయితే కానీ హీ విల్ నాట్ బి వెరీ ఎఫిషియంట్ ఇంటర్వెన్షనల్ కార్డిస్ట్. సో అందుగురించి ఏంటంటే ఇవన్నీ హైలీ స్కిల్డ్ ప్రొసీజర్స్, దే రిక్వైర్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్. దట్ ఇస్ ద రీజన్ ఇంత టైం పడుతుంది నేర్చుకోవడానికి. అంటే ఒక పేషెంట్ హార్ట్ అనేది అతి సున్నితమైన అవయము, అది ఒక వెరీ ప్రీసియస్ ఆర్గాన్. హార్ట్ ఫంక్షన్ చేస్తేనే మన అందరం ఏదైనా చేయగలుగుతాం. చిన్న బ్లడ్ ఫ్లో తగ్గినా గుండె ఆగిపోవడము, హార్ట్ అటాక్ రావడము ఇట్లా ఉంటాయి. కాబట్టి దాని మీద ఆపరేట్ చేస్తాం. కాబట్టి ఆల్ ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్ 95% ఆన్ కాన్షియస్ పేషెంట్, అంటే మినిమల్ కాన్షియస్ సెడేషన్ అంటాము. తెలివితో ఉన్నప్పుడు అనస్థిషియా లేకుండా మనము రేడియల్ ఆర్టరీ కానీ ఫిమరల్ ఆర్టరీ కానీ చేసి మామూలుగా 2 డేస్లో వెళ్ళిపోయే ప్రొసీజర్స్. దో కాస్ట్లీ బట్ వెరీ మెనీ టైమ్స్ పేషెంట్ ఫ్రెండ్లీ టెక్నిక్స్. పేషెంట్ తెలియకుండా వాళ్ళకి ఎట్లా కట్టింగ్ కానీ అనస్థిషియా కానీ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ లేకుండా చేసే పద్ధతులు. నేను ఇప్పుడు మా కొలీగ్స్ అయిన రామచంద్ర మాటను తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు దీని గురించి. నా పేరు డాక్టర్ రామచంద్ర. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే మెడికల్ పార్ట్ ఒకటి ఉంటుంది, మెడికల్ ట్రీట్మెంట్. ఇంటర్వెన్షన్ అంటే ప్రొసీజర్స్ లాంటి సర్జరీస్ లాంటివి చేస్తాం అనమాట. కార్డియాలజీలో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే హార్ట్ నుంచి గుండె రక్తనాళాలు బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతాయి, మీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా. సో మీరు ఎక్కడ యాక్సెస్ చేసినా సరే, అంటే ఏ రక్తనాళం లోపల నుంచి వెళ్ళినా సరే డైరెక్ట్గా హార్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది ఇంకా ఏ ఫీల్డ్లోనూ లేదు ఇలాగ. సో ఆ టెక్నిక్ వాడుకుని ఇప్పుడు ఇందాక డాక్టర్ శ్రీధర్ కస్తూరి చెప్పినట్టు ముందు గుండె రక్తనాళాల్లో బ్లాక్లు ఉంటే ఓపెన్ చేసేవాళ్ళం, అలాగే బ్రెయిన్ రక్తనాళాల్లో బ్లాక్లు ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు కవాటాలే మార్చేస్తున్నారు. ఇంత పెద్ద కవాటాలని అసలు ఏమి కొయ్యకుండా సర్జరీ లేకుండా ఈ రక్తనాళాల లోపల నుంచి వెళ్ళిపోయి మారుస్తున్నారు. సో ఈ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ అనేది చాలా హ్యూజ్ ఫీల్డ్ అనమాట. అంటే సర్జరీని గ్రాడ్యువల్లీ టేక్ ఓవర్ చేస్తాను ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, ఆల్దో దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సో ఈ మీటింగ్ అనేది నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్ అనేది మెయిన్గా ఇండియాకి ప్రీమియర్ ఇంటర్వెన్షనల్ మీట్. అంటే ఇలాంటి యాంజియోప్లాస్టీలు ఇలా రక్తనాళాల లోపల నుంచి చేసేది ఏ ప్రొసీజర్కైనా ప్రీమియర్ మీట్ ఇది ఆల్ ఓవర్ ఇండియా. మామూలు మనకి యాన్యువల్లీ వేరే కార్డియాలజీ సొసైటీ మీట్ లోపల మెడికల్లీ అన్నీ ఉంటాయి, దీనిలో ఎక్కువ ఈ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. ఇందాక ఆయన చెప్పినట్టు డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు చెప్పినట్టు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్, మా కార్డియాలజిస్ట్కి ప్రాపర్ ట్రైనింగ్, కొత్త మెథడ్స్ ఏదన్నా వస్తే అది వాళ్ళకి చూపించడం, అదంతా. ఇప్పుడు మిమ్మల్ని మెయిన్గా పిలిచింది ఎందుకంటే మీరు కవర్ చేసి పబ్లిక్కి ఏమిస్తారు మెసేజ్. సో ఇది యుఎస్లో మేము ఉండేవాళ్ళం, యుఎస్లో అప్పుడు కూడా చూసేవాళ్ళం. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు కాన్ఫరెన్స్ చేసినప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ ప్రెస్ వాళ్ళు అందరూ వస్తారు, వచ్చి దే టేక్ సమ్ మెసేజెస్. ఇవాళ ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, పబ్లిక్కి ఏం చెప్పదలుచుకున్నారు. సో అలాగే మీరు కనుక వచ్చి ఈ మీటింగ్కి 4 days అట్లీస్ట్ 3 days కనుక ఈవినింగ్ మీరు వస్తే డాక్టర్ శ్రీధర్ కస్తూరి కానీ ఎవరైనా కానీ మీకు ఆ రోజు అయిన మెయిన్ థింగ్స్ ఏంటి, what are the conclusions that have come out of it and what is useful for the public అనేది చెప్తే చాలా బాగుంటుంది. అంటే ఇట్ విల్ బి మ్యూచువల్లీ బెనిఫిషియల్. థ్యాంక్ యూ. So good evening everyone, and thank you for coming for our press meet for pre-conference National Intervention Council meet. As Dr. Sridhar and Ramchandra have already explained, Cardiology Society of India is a national body where we have an annual conference, and this is midterm. Midterm ante between the 2 CSI conferences we have one National Intervention Council. So intervention is a specialized subject in cardiology where we do lot of procedures like stenting, valve replacement, and structural heart disease is picking up nowadays. So structural abnormalities, we are doing a lot of things: ASD, VSD, PDA closure, valve replacements of aortic and mitral valve and pulmonary valve. And these are all requiring a lot of time to gain confidence. And after DM, when we practice for next 20 to 25 years, every year we have to update ourselves. And this is the platform which
gives us a occasion to express our views and learn from the various procedures. Dr. Sridhar has worked very hard for the last 6 months, and to gather a crowd of almost 3,000 cardiologists, as he's told already, to become a cardiologist, it requires almost 13 to 15 years. So all of them are coming. He has globally advertised the procedure conference, and we are getting almost 30 to 40 international faculty who will be performing and delivering their skills and teaching us about this. And your role as a press is, Dr. Ramchandra has already highlighted, kindly help for the public to become aware of what we are talking through your experience in the press and your print media. So we wish you all the best, and let us hope we go hand in hand to help the society to create awareness about cardiac and cardiac problems and their solutions. So thank you so much. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండ్ ట్రెజరర్ ఫర్ మన తెలంగాణ కార్డియాలజీ సొసైటీ. డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు ఈ లాస్ట్ టైం కూడా సార్ ఒక కాన్ఫరెన్స్ చేశారు, మేజర్ కాన్ఫరెన్సెస్. ఇవేందో ఓన్లీ రెండే ఉంటాయి నేషనల్ కాన్ఫరెన్సెస్. ఒకటి డిసెంబర్లో అవుతుంది, నెక్స్ట్ ఈ మిడ్ ఆఫ్ ద ఇయర్లో అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రక్తనాళాలు సార్ చెప్పారు, రక్తనాళాలలో వేసేటి చిన్న స్టెంట్స్ అంటాం, స్ప్రింగ్ లాగా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు కొత్తగా మనం లోపల వాల్వ్స్ ఉంటాయి, వెజల్ డిఫరెంట్, వాల్వ్ డిఫరెంట్. వెజల్స్ ఏమో హార్ట్కి సప్లై చేసే నాళాలు, బ్లడ్ సప్లై చేస్తాయి. హార్ట్ ఆల్సో ఒక మజిల్. సో దాన్ని సప్లై చేసే నాళాలకు బ్లడ్ క్లాట్ అయితే హార్ట్ అటాక్ రావడము, దానికి స్టెంట్ వేస్తారు. లోపల వాల్వ్ ఉంటాయి, వాల్వ్ ఈజ్ డిఫరెంట్. అవి 4 ఉంటాయి. ఇప్పుడు ఇక ఇంతకుముందు ఒకప్పుడు ఏంటంటే ఒక 10-20 years క్రితము వాళ్ళు మన బైపాస్ సర్జన్స్ వాళ్ళు ఏం ఓపెన్ చేసి వాల్వ్ వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా మనం కార్డియాలజిస్ట్ మొత్తం ఆ ప్రొసీజర్స్ కూడా మేమే చేస్తున్నాము. అది ఏంటంటే వితౌట్ ఓపెనింగ్ ఆఫ్ ద చెస్ట్, మన సేమ్ సింపుల్గా యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తారో దానిలోనే అక్కడి నుంచి వాల్వ్ లోపలికి తీసుకెళ్ళి ఆ లోపల ఇన్సర్ట్ చేయడము. ఇంకోటి హార్ట్ లోపల గదులు ఉంటాయి, 4 గదులు. 4 మామూలు చిన్నపిల్లలకు హోల్స్ ఉంటాయి, అవి కూడా మేము కార్డియాలజిస్ట్ వాళ్ళే చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే లేటెస్ట్గా కొత్తగా ఎక్కడ వచ్చినవి, వేరే ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ చేశారు కొత్తగా. ఇప్పుడు ఇండియాలోనే మేము స్టెంట్స్ తయారు చేయడము, ఇండియాలో వాల్వ్ తయారు చేయడము. ఇండియా చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది వాల్వ్స్ కూడా, చాలా చీప్. ఒకప్పుడు అక్కడ చాలా కాస్ట్ ఉండేది, ఇప్పుడు ఇండియాలో చాలా చీప్, మంచి కంపెనీస్ కూడా చాలా చీప్, చాలా తక్కువ ధరలో వాల్వ్స్ సప్లై చేస్తుంది అదర్ కంట్రీస్ కూడా. సో ఇండియాలోనే ఇప్పుడు చాలా వాళ్ళు మెనీ ఆఫ్ ద అదర్ కంట్రీస్ నుంచి వస్తున్నారు మన దగ్గర నుంచి. సో ఇది మంచి ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్. ఐ థింక్ మీరు కూడా పబ్లిక్ అందరికీ మొత్తం డీటెయిల్గా చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మీకు ఇంతకుముందు డాక్టర్ రామచంద్ర హైలైటెడ్ అబౌట్ ది 1 point, దట్ ఈస్ ఎవ్రీడే ఈవినింగ్ మీకు ఎవరికి వీలైతే నేను ఐ విల్ గివ్ సమ్ పాస్ ఆల్సో, యూ కెన్ అటెండ్ ది కాన్ఫరెన్స్. దిస్ ఈజ్ ఇన్ HICC. We have blocked entire HSCC for this conference because this is a huge conference. So if you attend the conference, evening we'll give a brief summary, particularly the important features like newer techniques enti, then advantages enti, cost enti, everything. అవన్నీ మీకు ఏంటంటే కొన్ని అందుబాటులో లేదు. ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ అంటాము, ఆర్బిటల్ అథ్రెక్టమీ అనేది ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. లేజర్ కూడా ఈ మధ్యలో చాలా పాపులర్ అయింది. సో ఇట్లాంటి టెక్నిక్స్ అన్ని ఒక్కొక్క స్పెషలిస్ట్ తోటి వీల్ ఆస్క్ దెమ్ టు టాక్ టు యూ బ్రీఫ్లీ, సో దట్ ఇన్ సింపుల్ అంటే ఇన్ సింపుల్ లాంగ్వేజ్, సో దట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ టు కామన్ మ్యాన్. సో దాంతో ఏమైందంటే చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి మన దగ్గర అవేర్నెస్ లేదనుకోండి, యూటిలైజేషన్ ఉండదు. సో అందుకు ఏంటంటే ఇప్పుడు చాలా ఎఫెక్టివ్ టూల్స్ వచ్చినాయి, వెరీ అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి. ఇంతమంది ఏంటంటే 3 veins బ్లాక్స్, సివియర్ డిసీజు, డయాబెటిక్ ఉండి, పంపింగ్ డిఫెక్ట్స్ ఉంటే సర్జరీ రిజెక్టెడ్ కేసెస్ కూడా ఇప్పుడు మల్టీవేజల్ యాంజియోప్లాస్టీ, లెఫ్ట్ మెయిన్ యాంజియోప్లాస్టీ, తర్వాత రక్తనాళాల లోపల ఇమేజింగ్ చేస్తున్నారు. అంటే అల్ట్రాసౌండ్ మనం బయట ఎట్లా చూస్తామో గుండె రక్తనాళాలు కూడా ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనేది ప్రోబ్ పంపి మనము వీఆర్ చెకింగ్ ఇన్సైడ్ వాట్ ఈస్ ద హార్ట్ బ్లడ్ వెజల్, ఓసిటీ అంటాం. ఆల్మోస్ట్ టచ్ చేసి లైట్ వేసి చూసినట్టు పేషెంట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ హ్యాండ్ నుంచో లేకుంటే కాలు నుంచి వచ్చిన రక్తం నుంచి వెళ్ళి వీఆర్ అక్వైరింగ్ ది ఎంటైర్ హార్ట్ బ్లడ్ వెజల్ ఇమేజెస్. లోపల ఏంటి, ఏమైనా ఫ్యాట్ డిపాజిషనా, కాల్షియం డిపాజిషనా, ఫైబ్రసా, దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేది అవన్నీ మనకి ఇక్కడ ఈ ప్రొసీజర్స్లో లైవ్ డెమాన్స్ట్రేషన్లో డాక్టర్స్ కూడా ఆ కేసు మీద
పర్టికులర్లీ చాలా మంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ కమింగ్. అంటే ఇప్పుడు మనకు ఇండియాలో కూడా మెనీ డాక్టర్స్ ఆర్ హ్యూజ్ ఎక్స్పోజర్, దే ఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ ఎక్స్పోజర్ ఆన్ పార్ విత్ ఎనీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ ఇన్ ద US or Europe. We are many cardiologists are not inferior to anyone, but still ఎడ్యుకేషన్ ఎప్పుడు మనకు వచ్చింది అనుకోవద్దు. ఎప్పుడు ఎదుటి వ్యక్తిలో ఏముంది అనేది నేర్చుకోవాలి. సో అందరూ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. దర్ ఇస్ వన్ సేయింగ్, ఇఫ్ యూ హ్యావ్ వన్ కాయిన్, ఇఫ్ ఐ హ్యావ్ వన్ కాయిన్, ఇఫ్ యూ ఆర్ ఎక్స్చేంజింగ్, ఈచ్ వన్ ఆఫ్ అస్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ కాయిన్. But if you have one idea, if I have one idea, if you exchange, both of us will have two ideas. So language is also, it multiplies. More you interact, more you learn. So learning అనేది very very important. ఎంత మంది తోటి ఎక్స్పోజ్ అయిపోయి, పర్టికులర్లీ ఇక్కడ మనం ఇంటరాక్ట్ అనేది అందరు ఎక్స్పర్ట్స్, ఆ ఫీల్డ్ లోపల నిష్ణాతులు కాబట్టి ప్రతి ఒక్క ఆపరేటర్కి ఒక ఇన్సైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర చాలా పాయింట్స్ నేర్చుకోవడం. ఇది ఒక సింగిల్ ప్లాట్ఫామ్, చాలా మంది డాక్టర్స్ వస్తారు కాబట్టి వీఆర్ గెటింగ్ నియర్లీ 3,000 కార్డియలిస్ట్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఎ 600 స్పీకర్స్. అందుగురించి ఏంటంటే హ్యూజ్ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు ఎవ్రీడే యూ కెన్ కమ్, మోస్ట్ వెల్కమ్. అండ్ ఎనీ డౌట్స్ యూ కెన్ డ్యూరింగ్ కాన్ఫరెన్స్ ఆల్సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అస్. రామచంద్ర విల్ బి దేర్, రాజీవ్ is there, Sridhar Peddy is there. We can share our numbers also, and otherwise we will make a small like a small press note and we can release. So this is the main intention in conducting this press meet. I hope if you have any doubts you can express, and we are ready to answer your questions, and we request your cooperation. Thank you one and all. या आजकल मोस्ट इम्पॉर्टेंट है, लॉन्जिविटी बढ़ गई है इंडिया में. एवरेज एज 72 ईयर्स हो गई है. करीब 10 साल पहले ये 49-52 ईयर्स थी. तो अब लॉन्जिविटी बढ़ने से, लॉन्जिविटी यानी उम्र बढ़ने से बीमारियां बढ़ रही है. एवरेज लॉन्जिविटी अब 72 ईयर्स है, इंडियन एवरेज इंडियन. तो जैसे जैसे उम्र बढ़ती है, अपने ब्लड वेसल्स में फैट के अलावा कैल्सिफिकेशन भी हो जाता है. तो जो आसानी से अपन 40 साल के उम्र के मतलब वेसल्स में स्टेंट लगा सकते हैं, 70 साल में शायद ना लगा पाए. तो उसके लिए जैसे डॉक्टर साहब ने बोला, एडवांस्ड कैमराज हैं, आईवस बोलते हैं उसको, और ओसीटी कैमरा से अपन कितना कैल्सिफिकेशन है देख के, कैल्सिफिकेशन को पहले अपन छील देते हैं एथरेक्टमी या ऑर्बिटल एथरेक्टमी के द्वारा, और फिर स्टेंट करते हैं. फिर दूसरी बात है, अब ये उम्र में पहुंचते पहुंचते कभी कभी बीपी शुगर के साथ कैंसर पेशेंट्स, कैंसर जैसी बीमारियां भी हो जाती है. और जब कैंसर होता है तो आदमी बाईपास की तरफ नहीं सोचता है, पर वो ये सोचेगा कि क्वालिटी ऑफ लाइफ कैसी है. तो वो एडवांस इंटरवेंशन की तरफ जाता है, जिसमें हम लोग काम आते हैं. एडवांस मतलब LMCA डिसीज है, जिसमें जनरली करीब 15-10 साल पहले अपन बाईपास ही बोलते थे, आजकल अपन इंटरवेंशन करते हैं. फिर दूसरे तरह का एडवांसमेंट क्या हुआ है, जैसे डॉक्टर साहब ने बोला, वैल रिप्लेसमेंट. पहले अपन ओपन हार्ट सर्जरी करते थे, पर आजकल बिना सर्जरी के अपन वैल रिप्लेस कर पा रहे हैं. और ये भी एडवांस एज में, जब आदमी की सर्जरी सहने की शक्ति खत्म हो जाती है, तो वो बिना ऑपरेशन के प्रोसीजर के लिए जाता है. तो पहले केवल यूरोपियन वॉल्स थे, पर अब इंडियन वॉल्स भी आ गए, एंड वो इक्वली गुड हैं और थोड़े बहुत सस्ते भी हैं. तो मेड इन इंडिया का जो मोदी साहब का कॉन्सेप्ट है, वो शायद अपन प्रमोट कर रहे हैं. और तीसरी बात है, अपन कंजेनाइटल हार्ट के बहुत सारे प्रोसीजर्स जो पहले ऑपरेशन के ही द्वारा कम होते थे, अब नॉन ऑपरेटिव प्रोसीजर जैसे ASD, VSD, PDA, रप्चर्ड साइनस ऑफ वैल्सल्वा, ये सब अपन बिना ऑपरेशन के प्रोसीजर के ठीक कर सकते हैं. तो इंटरवेंशन काउंसिल में अपन इन सब तरीकों को एडवांस्ड सबका एक्सपीरियंस लेते हुए नॉलेज का आदान प्रदान करते हैं. तो इस तरह ये यूजफुल रहता है. एक और क्वेश्चन है, कोई भी जवाब दे सकते हैं. जैसे लाइव केसेस होते हैं, उस दौरान अगर जो लाइव डॉक्टर है जहाँ भी ऑपरेट कर रहा है,
ये पहले लाइव केस का मतलब क्या रहता है, केस की हिस्ट्री, ये पूरा लाइव केस जो बोलता है उनके लिए अपन एक मॉडरेटर पैनल रहता है और एक पैनलिस्ट रहता है, और इन सबको कोऑर्डिनेट करते हुए एक चेयरपर्सन रहता है। तो जो स्ट्रैटेजी ऑपरेटर करना चाहता है वो पहले डिस्कस करता है पैनल के साथ, और यदि उसकी सोच से कुछ अलग है लोगों का बोलना, तो वो लोग सजेस्ट करते हैं कि आप ये भी ट्राई करके देखो, एंड देन दोनों का रिजल्ट मिला के जनरली अपन चेक करते हैं। 80% to 90% राय मिलती है, क्योंकि आजकल गाइडलाइन प्रैक्टिस करते हैं लोग, पर जो 10% डिफरेंस आता है तो उससे अपने को एक्सपीरियंस मिलता है कि हम इंडियन ऑपरेटर्स भी काफी एक्सपीरियंस्ड है, और यदि अपन फॉरेन वाले केस को अपन कोई ट्रांसमिशन में देख रहे हो और सजेशन है और वो एक्सेप्ट करता है तो वो अच्छी बात है। तो अपन सजेशन, सलाह मशवरा से अपन ये स्ट्रैटेजी को पेशेंट को फायदे में पहुंचा सकते हैं। कभी अपनी सोच में कुछ अंतर रह गया हो तो एक्सपर्ट पैनल के द्वारा जो सजेशन दिए गए उसको एक्सेप्ट करके रिजल्ट बेटर और बेहतर रह सकते हैं। लाइव केस का ये सबसे बड़ा एडवांटेज है, और करते हुए अपन देखते हैं तो आदमी कैमरा फोकस्ड रहता है जो प्रोसीजर हो रहा है, तो सीखने में सबसे ज्यादा फायदा उसी में होता है। जैसा कि डॉक्टर साहब ने कहा कि कुछ मतलब इस तरह के इंटरवेंशन से खर्च भी कम हो रहा है, तो किस तरह कितने परसेंट खर्च कम हो रहा है इसमें इंटरवेंशन से जो कॉस्ट है? क्वालिटी ऑफ लाइफ मैं बोलता हूँ, देखो कोई भी स्टेंटिंग का प्रोसीजर अपन लेते हैं, आप दवाई के रूप में स्टेंट नहीं कराना चाहते हैं और दवाई के रूप में आप ट्रीटमेंट लेना चाहते हैं, तो बार बार अस्पताल में एडमिट होने की नौबत आ सकती है। और यदि अपन ने प्रोसीजर करा लिया तो नंबर ऑफ एपिसोड्स ऑफ चेस्ट पेन या हार्ट फेलियर कम हो जाते हैं, तो नंबर ऑफ हॉस्पिटल एडमिशंस भी कम होता है, पेशेंट का मनोबल भी ज्यादा रहता है और काम करने की क्षमता भी बढ़ती है। तो इस तरह अपन ने यानी कॉस्ट ऑफ हॉस्पिटलाइजेशन कम करा। फिर दूसरी बात है, अपनी स्टेंट की यूसेज करीब आप 15 साल पहले जाओगे तो लाख 1.5 लाख का स्टेंट आता था, अब आजकल 40,000 में आ रहा है वही स्टेंट। और गवर्नमेंट के स्कीम्स में भी पहले बेयर मेटल स्टेंट यूज करते थे, अब यूनिफॉर्म ड्रग एल्यूटिंग स्टेंट यूज करते हैं, तो काफी इंप्रूवमेंट है। और आरोग्यश्री और ये EHS स्कीम्स, फिर क्या बोलते हैं आयुष्मान भारत, ये सब स्कीम्स के द्वारा मेडिकल फैसिलिटीज को कॉमन मैन तक पहुंचाने में बहुत बड़ा सहयोग रहा गवर्नमेंट का। किसी जमाने में रोमैटिक हार्ट डिसीज, कंजेनिटल हार्ट डिसीज के जिंदगी और ऑपरेशन लोग नहीं करा पाते थे, पर लास्ट 2006 से जब YSR साहब ने ये चालू करा आरोग्यश्री स्कीम, करीब 15-20 साल में इतनी सर्जरीज हुई हैं जितनी करीब अपन 50 से 100 साल में नहीं कर पाते, और इतने स्टेंटिंग हुए हैं कि यानी लोगों को काफी फायदा पहुंचा है। ये केवल कार्डियोलॉजी की अपन बात करें, और ऐसे ही सब बीमारियों में हुआ है। Actually, prevention plays a pivotal role. So recently, WHO mentioned one data. So in the past few decades, the lifespan prolonged by 10 years. If you see the Indian statistics at the time of independence, the average lifespan is only 32 years. Now we see 72 years. This is all because of the medical facilities, sanitation, personal hygiene, good nutrition, and all these contributed. But they analyze the data. Do you know how much cardiology contributed to the lifespan prolongation? Out of 10 years, it provided 7.5 years. Out of 7.5 years, 50% is due to the risk factor modification. That is, control the blood pressure, control the diabetes, control the cholesterol, good exercise, and optimal body weight, good nutrition. If they follow these factors, automatically longevity improves, good health will be there, disease prevention will be there. So that they have to practice. Despite practicing all these things, we can't prevent the age. We can't change the sex. Males are more prone compared to females. As the age advances, risk is more. Diabetes is very common in our Indian population, sometimes genetically prone. Our race is, particularly South Asian countries are more prone. So all these factors, particularly when they are sedentary and when they don't take a good diet, will contribute to the disease. That is the reason, cultivate good habits, exercise, good diet, and frequently check the blood pressure, diabetes, cholesterol. If you control, most of the time,
they escape. Sometimes they say, some people, they do vigorous exercise, they take blood pressure drugs. In spite of that, definitely some persons are prone. It only decreases the risk. It will not eliminate the risk totally. It prolongs, it postpones the events. But because as the age advances, definitely age itself carries disease proneness. So that's the reason first to cultivate. Suppose these are for persons who are deceased, already patient developed heart attack. Their emergency acute MI blood pressure is low. There we can't say medicines. There only the intervention will save the life. Like angioplasty is a primary angioplasty for acute MI, STEMI. Either give thrombotherapy and emergency within 3 hours. If that is not available, go for emergency. Many lives are saved. So immediately early procedure, what happens? Heart muscle is not, you minimize the damage to the heart. Once he recovers, his quality of life is much better. Suppose assume that 35-year-old developed a massive attack. Suppose if he reaches hospital, if the doctor does emergency angioplasty, muscle is not getting damaged. So heart function regains. So after that, his quality of life is like any other normal person. So the aim of any treatment, minimize the damage, improve the quality of the life, and prolong the survival rate. These are the main goals of the treatment. These new interventions, when they are showcasing the live case, all cases are performed by the experienced operators, those who are highly skilled in carrying those procedures. And though they are experienced, but completely monitored by the expert panels. All chairpersons, moderate experts, they are also giving their opinion. At everywhere, the patient history will be dissected, every technique is dissected, and how they are going, are they doing a wrong thing, does that particular step may lead to any problem. Everything it is anticipated. That is the reason case discussion group of doctors will be there. Even from the audience also, they can go and they can ask questions, they can give us suggestions. It's like a platform where they can discuss. Suppose if the doctor is not confident, if he's doing a wrong thing, he will be caught. So only his experience, only highly skillful, only who has a teaching experience, only such type of persons only, we give cases. And we also call the world-renowned experts so that we can exchange how they are practicing. But now the drugs, whatever drugs launched in abroad is available in India. Whatever device is launched in abroad also available in India. We are on par with any best of the best center. Ramchandra, you want to say a few? I just want అంటే ప్రాక్టికల్లీ ఎలా చేద్దామని వాళ్ళతో డిస్కస్ చేస్తే ఐ థింక్ ఈవినింగ్ టైం మీరు ఏదైనా టైం ఇస్తే అండ్ సమ్ ఆఫ్ అవర్ నంబర్స్ విల్ ఇన్వాల్వ్ యూ ఆల్సో అండ్ కాదండి ఇప్పుడు చాలా పిక్యులియర్గా ఉంటాయి. మీరు ప్రెస్లో కొన్ని చిట్కాలు వేస్తారు, లేకపోతే వాట్సాప్లో ఏదో ఎక్కడి నుంచో కొలెస్ట్రాల్ ఏదో లాగేస్తాను, ఏదో డివైస్ వచ్చిందని వెళ్తూ ఉంటాయి. యాక్చువల్లీ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ మోర్ స్ట్రేంజ్ దెన్ అంటే ఫిక్షన్ లాగా. అంటే నిజంగా అక్కడ అయ్యేవి చాలా అమేజింగ్గా ఉంటాయి. వాటిలో ఏది యాక్చువల్లీ పనికి వస్తుంది, ఏది పబ్లిక్కి అంటే యాక్చువల్గా యూస్ఫుల్ అనేది మీరు ఈ ఇంటర్వెన్షనల్ ఈ కౌన్సిల్కి వస్తే మేము ఈవినింగ్ ఒక టైం స్లాట్ ఇస్తాం. అప్పుడు మేమైనా లేకపోతే ఏమన్నా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళైనా దే కెన్ షో యూ దట్ ప్రొసీజర్. సపోజ్ ఆయన ఆర్బిటల్ అథెరెక్టమీ అని చెప్తున్నారు, కాల్షియం మొత్తం అది అంటే గురిగేసినట్టు చేస్తుంది. ఇట్స్ అమేజింగ్ ఇన్స్ట్రుమెంట్. సో అలాంటిది మీకు ఒక చిన్న క్లిప్ ఇస్తాం సో దట్ యూ కెన్ పుట్ ఇట్ సమ్వేర్. ఇట్ లుక్స్ గుడ్, ఇట్ ఈస్ యూస్ఫుల్. మనకు తెలిసినవి కూడా చాలా మంది పబ్లిక్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్లో ట్రీట్మెంట్ విదిన్ మినిట్స్లో ఆ రక్తనాళం ఓపెన్ అప్ చేస్తే మసిల్ డ్యామేజ్ అవ్వదు, లాంగ్ టర్మ్ సర్వైవల్ బాగుంటుంది అని అందరికీ ఎంతో కొంత తెలిసినా సరే పబ్లిక్ అవగాహన లేక హాస్పిటల్ వచ్చిన తర్వాత గంటల తరబడి హార్ట్ అటాక్ వచ్చిందా లేదా, నేను ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను, ఇలా అని పాపం అల్టిమేట్లీ దే డ్యామేజ్ దెమ్సెల్స్. సో మనకు తెలిసినవి తెలియనివి కూడా ఈ నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్ ఏదైతే పబ్లిక్ యూటిలిటీ ఉంటుందో అది ఈవినింగ్ మీకు ఒక టైం స్లాట్ ఇస్తాం. మీరు ఆ టైంలో వస్తే మా ముగ్గురులో ఎవరో ఒకళ్ళు, ఎందుకంటే శ్రీధర్ విల్ బి వెరీ బిజీ విత్ ఆల్ ద అదర్ థింగ్స్. సో మేము వీ విల్ సీ దట్ యూ గెట్ గుడ్ క్లిప్స్ which are useful to the public and which will be useful for the channel also. So అలాంటివి మేము ఇస్తాం. So that's our commitment. So we hope we can cooperate like that. And this is a huge conference. I congratulate Dr. Sridhar Kasturi. It's not a small thing. అంటే అందరూ ప్రతి హైదరాబాద్కి మనకి రావటమే అది గొప్ప. So I hope it is very good for us. It's good for you people also to
అంటే దాని నుంచి ఇన్ఫర్మేషన్ కల్ చేసి మీరు పబ్లిక్ ఇవ్వటానికి. ये जो वैक्सीन के साइड इफेक्ट की बात हो रही है कोरोना के, बहुत से केसेस हमने देखे हैं कि लोग अचानक जो है वो गिर रहे हैं और उनकी डेथ हो रही है. लोगों को उम्मीद तो नहीं है कि जो गवर्नमेंट स्टडी कर रही है वो रिलीज करेगी अगर वो वैक्सीन की वजह से हो रहे हैं, तो आप लोगों का क्या कहना? Sir, actually vaccines have been very well studied. Why very well studied is because huge amount of population has been vaccinated. ऐसे तो कभी नहीं हुआ कि almost half of the world's population has been vaccinated. तो आप actually देखें तो statistically the chances of blood clotting because of only one type of vaccine. There are 4 types of vaccines. Out of that, only one type causes that problem. So even that is extremely rare. तो इतना रेयर आइटम में आप सोचिए कि आप जो दवाई ले रहे हैं उसमें भी एक 5% 2% साइड इफेक्ट रह सकता है. तो डोंट एक्सपेक्ट दैट वैक्सीन विल हैव एब्सोल्युटली नो साइड इफेक्ट. द अदर थिंग इज वेदर इट इज साइड इफेक्ट बिकॉज ऑफ वैक्सीन और कोरोना, दोज थिंग्स लास्ट ओनली फॉर ए मंथ और 2. ये नहीं कि आपको अगले साल कोविड हुआ, अभी हार्ट अटैक हो रहा है तो आप सोचेंगे वो कोविड की वजह से हुआ, नहीं तो वैक्सीन की वजह से हुआ. दैट इज नॉट करेक्ट. So these vaccines, luckily for us, have proven extremely safe. So I don't think we need to continuously talk about it. Of course, it's good that we discuss any point, small or big, but they have done very good work, and we personally don't think that there are huge problems as far as cardiology is concerned. We don't think, because at the time of COVID, both देखे कि हम COVID से heart attack जो आ रहा है, हम treatment भी किए. We all of us have done angioplasties, even fresh COVID cases also. बट आफ्टर दैट, आफ्टर 1 month वो रिस्क नहीं होता है. और ये कोविड का ही नहीं है, आप जो भी फ्लू, एनी वायरल इन्फेक्शन में फर्स्ट 1 month 15 days में हार्ट अटैक्स ज्यादा होते हैं, क्योंकि वो इन्फ्लेमेशन की वजह से. तो ये हम पब्लिक में भी इतना डरने का कोई बात नहीं है, क्योंकि वो इन्फ्लेमेशन एक 15-20 दिन 1 month में चले जाता है. ये जो अचानक जो ब्लड मतलब हार्ट क्लॉट की जो बात कर रहे हैं, हार्ट अटैक की बात कर रहे हैं, लोग खड़े खड़े गिर जा रहे हैं. Actually, non-COVID sudden cardiac death. and these type of incidents are very common for the past few years, and we have been seeing, and even we operated, frankly, 25 years back at the age, and we did even for 25-year-old male patients, 25, 26, even young females, 19-year also we did. But the only thing is why it is becoming more popular now means because some and few celebrities got affected with these incidences, and in the media almost it went viral. So it almost spread that signal. So now people are, if something is happening, everybody. But this is very common in India compared to any other country in the world. South Asian countries are more prone. Compared to Japanese, Chinese, we are almost 6 to 7 times more prone heart attack. Younger age, 1 decade earlier, and diabetes is also very common. But the population is also growing. During COVID time, overall corona incidence is less. If you see the throughout world, why? Because there is no stress, pure air. Because the contamination was the air pollution was not there, because the vehicles were not moving. It was proven beyond doubt a good water, potable water, and sanitation, fully sanitized water, and at the same time good clean water, air also reduces the heart attack. And they were eating a well-nourished food, stress-free, no day-to-day stress. So because that automatically it's fell down throughout the world, almost 40% fell down. But suddenly what happens post-COVID, again regular resumption of activities, increased stress, again vehicle movement is more, now the air pollution, everything, all these are triggering. But the incidents, we don't see any steep rise like any other, because as such we see commonly in all age groups, and now it's very rampant in Indian population. That's the reason we always highlight avoid smoking. Avoid smoking. Avoid smoking. Stay away from alcohol. Good exercise. Good diet. Optimal body weight. And control the risk factors. These are the main important factors to prevent heart disease.
Like drugs also, like a cocaine. It can. Yeah. It can cause coronary spasm. That can lead to. Smoking also causes clots in the tendency to formation of the clots inside the heart blood vessels. That lead to heart attacks. So particularly young males are more prone for heart attack because of the smoking. So I will tell the Raj Gopal to coordinate every day who are all interested to take the message. I will ask him to coordinate. If somebody wants to come physically, most welcome. You can come and take interviews and you can take the clips. Otherwise, I'll ask him to make a. I will tell the Rajiv and Ramchandra to release a press note, a brief summary, and particularly the latest techniques, something new, or new findings, or new techniques, and new learning points. They will put it on paper and give it to you. రండి వస్తేనే చాలా బాగుంటుంది. If you come and see, at least I request all of you to see, visit once, and any time if you are interested in coming and seeing, it's a huge opportunity to see a big conference, and at the same time I'll allow you to see. You can go around, you can see the stalls, you can go to the different companies and interact what kind of operations. Personal interview also you can take. Thank you. అమేజింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. బీపీకి మందులు లేకుండా అంటే మందులు పనిచేయని వాళ్ళకి బీపీకి ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది, ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్. సో అలాంటి చాలా అంటే మీరు యాక్చువల్లీ మేము మీకు క్లిప్స్ ఇచ్చి చక్కగా ఎవరైతే ఇన్నోవేటర్ ఉన్నారో ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళతోనే చెప్పించి మీకు కూడా చాలా బాగుండేటట్టు చెయ్యొచ్చు మీరు కనుక ప్రాపర్గా మనం కోఆర్డినేట్ చేసుకోగలిగితే. ఎవరు ఇక్కడ I think we can conclude now. Thank you each and everyone for coming over to this place, and I request everyone to come once again on behalf of all of us. Please don't forget to attend the conference, and I leave all our numbers with Dr. Raj Gopal. You can contact him and you can see us. And he will be available at Holistic Hospital, and he is at Aware Global Hospital. Yeah, specific. Novotel only. They can come to Novotel. That time they can take. Yeah. Where is Rajgopal? Is he there? Rajgopal. So what our Rajiv, Sridhar, and Ramchandra is suggesting, every day weekend, every day, at the end of the day, so they will interact with you. They will give you a brief summary and newer techniques and everything. If anybody is interested, also they can come. Actually, we are keeping a media room there. So people can come access in the 4 days, you can access us, and we'll make arrangement to the doctors to one-to-one interviews. Apart from that, we are releasing the media note every day evening by after 6 o'clock after the concluding the seminar. With all the part of the things. That. నాకు ఒక ఫోటో